స్వామి శరణ్. రామ్నగర్ బన్నీ మీకు బాగా రీచ్ అయిందన్నారు, మీకు సాటిస్ఫాక్షన్ అన్నారు, కానీ నాన్నగారికి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఏంటి, ఎందుకని? చెక్ లేదు స్వామి, మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మాకు. మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కోసం అయితే మేము తీయలేదు ఆ సినిమా. లిటరల్గా మేము మనీ కోసం తీయలేదు. మేము ఒక గోల్ పెట్టుకున్నాము, ఇట్స్ ఎ లాంగ్ రన్ కెరియర్ ప్లే అనమాట. సో దానికి తగ్గట్టుగా we got immense love and PR, and especially people are like waiting for the OTT release, which is coming very soon in Jan of 2025. అండ్ తర్వాత రిలీజ్ తర్వాత బిజినెస్లో కూడా మాకు చాలా అంతా సెట్ అయిపోయింది కమర్షియల్గా కూడా. సో హీఈస్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ నౌ. యా, ఓటీటీ రిలీజ్ అయింది అది ఇప్పుడు 2025లో వస్తుంది స్వామి, జనవరిలో. హలో. అండ్ యాక్చువల్గా ఇంకో మల్టిపుల్ ఓటీటీ అనుకుంటున్నాము. అండ్ రైట్స్ అని మాకే ఉన్నాయి ఫ్యూచర్లో కూడా. సో కెరియర్లో ఇంకా పెద్ద హిట్ అయితే మళ్ళీ దాన్ని చూద్దాం. వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. సో రామ్నగర్ బన్నీ ఏమో దేవరాకి పోటీకి రిలీజ్ చేసావు ఆ టైంలో, మరి ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా ఎవరికి పోటీకి దింపుతున్నారు? పోటీ ఏం లేదు స్వామి, ఇప్పుడు ఎవరిది వాళ్ళే. వి షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్ఫ్స్. అప్పుడు కూడా మేము దేవరాతో రాలేదు స్వామి, దేవరా రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత వచ్చాము అంతే స్వామి. ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు మరి? రిలీజ్ డేలో పెద్ద స్టార్స్ ఏమన్నా సినిమాలు వస్తున్నట్టు ఉంటాయి కదా. ఐ విల్ లీవ్ ఇట్ అప్ టు మై ప్రొడ్యూసర్స్, వాళ్ళకే తెలుసు, నాకే తెలియదు స్వామి. నేను నా జాబ్ యాక్టింగ్ వరకు నేను కాన్సన్ట్రేట్ చేసి ఐ హోప్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఫర్ మై డైరెక్టర్ అండ్ మై టీమ్. యా, బరాబర్ ప్రేమిస్తా. మరి బరాబర్ హిట్ కొడుతుంది ఇది? హిట్ స్వామి, చాలా బాగుంటుంది. సంపత్ గారు, టీజర్ చూస్తుంటే చిన్న చిన్న గొడవలు ఏదో చూపించారు, అండ్ ఊరి సమస్య కూడా ఏదైనా చెప్పబోతున్నారా? మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టు ఏదో పాయింట్. అంటే ఒక విలేజ్లో ఒక చిన్న సమస్య ఉంటుందండి, ఒక 2 వర్గాలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో బ్యాక్డ్రాప్లో కథ జరుగుతూ ఉంటుంది. సో ఒక వైపు హీరో ఉంటాడు, ఇంకో వైపు హీరోయిన్ ఉంటుంది. సేమ్ అట్లనే రిమైనింగ్ టీం కూడా ఉంటారనమాట. సో వాళ్ళ మధ్యలో గొడవలు, తర్వాత లవ్ స్టోరీ ఏంటనేది మన స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. ప్రొడ్యూసర్ చిన్ని గారు, సార్ మీరు ఒక మంచి ఎగ్జిబిటర్, ఇప్పుడు ప్రొడక్షన్లోకి రావాలని ఎందుకు అనిపించింది? బేసికలీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను 15 years, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా కూడా. జయంత్ పరంజీ గారి మూవీ 3 మార్క్ చేశాను. దాని ముందు పరశురు మురళి గారిది ఆంధ్రుడు, పెద్దబాబు, రెచ్చిపో, ఆ సినిమాలు కూడా ఏడీగా వర్క్ చేశాను. సో నేను ఓన్గా డైరెక్ట్ చేద్దాం అనుకునే టైంలో మా ఫ్రెండ్ సంపత్, ఇద్దరం కోలీగ్స్, రెచ్చిపో సినిమాకి. సో కథ చెప్పాడు, నాకు బాగా నచ్చింది. కంపల్సరీ ఇది మనం కలిసి చేద్దాం, ఎందుకంటే కథ మీద నాకు కాన్ఫిడెన్స్ అనిపించింది. కథ బాగుంది, దానికి తగ్గట్టుగానే యంగ్ కావాలి, ఇద్దరు యూత్లో ఉండాలి. సో దాని గురించి చంద్ర చాలా న్యాయం చేశాడు పాత్రకి మాత్రం. ఎందుకంటే ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నారు ఇద్దరు, చంద్ర కానీ మేఘన కానీ. సో థియేటర్ ఓనర్లు అనేవాళ్ళు చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వడానికి ఇష్టపడరు, ఇబ్బందులు, రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి సినిమా ఎలా చేయగలిగారు? నాకు ఎగ్జిబిటర్గా నాలెడ్జ్ ఉంది, ఇస్తారండి. అది ఏంటంటే అది పెద్ద సినిమాలు ఉన్న టైంలో వాళ్ళు ఏదో వాళ్ళ బడ్జెట్ రికవర్ చేసుకోవడానికి అలా చేస్తారు తప్ప చిన్న సినిమాలకి ఎవరు అనేది లేదండి. ఎందుకంటే మా థియేటర్లో కూడా చిన్న సినిమాలు చాలా వేసాం మేము. ఓకే, మరి డైరెక్షన్ ఎప్పుడు చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, దీని తర్వాత అప్పుడు తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చంద్రహాస్, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది రామ్నగర్ బన్నీ. మీరు అనుకున్న సక్సెస్ రేట్ అయితే వచ్చింది. టైటిల్స్ కూడా చాలా క్యాచీగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ సెలెక్షన్ ఎవరిది? టైటిల్ సెలెక్షన్ అయ్యప్ప స్వామిది స్వామి. అది దేవుడు అలా అయిపోతుంది. నేను ఎప్పుడు వాటిలో వేలు పెట్టను. ఈ డైరెక్టర్ స్వామి వాళ్ళ థీమ్ అనుకొని బరాబర్ ప్రేమిస్తాను పెట్టారు. అండ్ అసలు విన్న వాళ్ళందరూ మీరు అన్నట్లే అందరికీ బాగా నచ్చుతుంది. చాలా క్యాచీ టైటిల్ అంటున్నారు. ఫస్ట్ దాట్ ఈస్ వాట్ దే టెల్లింగ్. అండ్ యా, అంతే స్వామి. ఓకే, అండ్ ఇది దసరాకి రావాల్సిన సినిమా అనుకుంటా కదా, కాస్త లేట్ అయింది అంటే ఆ సినిమా కంటే ముందు. అప్పుడు నాకు నేనే పోటీ అవుతానని వాళ్ళకి ఐడియా లేకుండే, దసరాకి నా సినిమా వచ్చింది. సో అందుకే స్వామి.
Meghna. Yeah, hi. Hello, You are how looking are so you? good. Thank you. So are you? యా యాక్చువల్గా చంద్రహాస్ అంటే కొంచెం వైరల్గా కావచ్చు, ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న నేమ్ అని చెప్పాలి. సో చంద్రహాస్తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? I know. Got it. I understand Telugu. I'm trying to learn how to speak it. The first day I met him, actually, he told me, "You are going to Google me and find lots of videos on me, but I am not like that." And I think he proved himself right. He's been nothing but nice and kind, and I had a really good experience working with him. చంద్రహాస్ గారు, మీరు మీకు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రతిదీ యాక్షన్ సీక్వెన్స్తోనే మీ టైటిల్స్ పడుతున్నాయి కదా, సో ఎందుకని మీరే చెప్తున్నారా నాకు అలాగే కావాలి అని? అసలు లేదు స్వామి, అసలు ఈ స్టోరీ వాళ్ళు అనుకున్నప్పుడు నాకు అసలు యాటిట్యూడ్ సరే లేదు. అది నేను చేసిన మూవీస్ అన్నీ ఇప్పటి వరకు బిఫోర్ ద నేమ్, నేను ఇప్పుడు నేమ్ వచ్చిన తర్వాత నేను యాక్సెప్ట్ చేయాలంటే నాకు టెన్షన్గా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పటివరకు ఇంకా నేను అగ్రీ చేయలేదు. వి ఆల్రెడీ డిడ్ దిస్. నాకు రామ్నగర్ బన్నీ అప్పుడే మాది షూటింగ్ అయిపోయింది సినిమా ఆల్రెడీ. సో అలా నేను నాది ఏమి ఉండదు స్వామి. అండ్ ఎవరికన్నా రిటర్న్ పే చేస్తానని చెప్పారు కదా, అవును. బాగాలేదు అని చెప్తే అలా ఏమైనా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయా రామ్నగర్ బన్నీ? టోటల్ 1 వీక్ నేను ఒక ఇద్దరు నా ఫ్రెండ్స్ టీమ్ లాగా పెట్టుకొని ఐ టోల్డ్ దెమ్ టు చెక్ ఆల్ ద మెసేజెస్ ఫర్ మీ. ఆ వీక్ మొత్తం నాకు ఎవరైతే జెన్యున్ గా లైక్ నాట్ ఉత్తిగా ప్రాంక్ లాగా కాకుండా సీరియస్ గా దే వాచ్డ్ ఇట్ విత్ ప్రూఫ్, నేను చెప్పినట్లుగా స్టేజ్ మీద 3 కండిషన్స్ పెట్టినట్టు అవి ఫాలో అయి పెట్టిన వాళ్ళందరికీ 1 వీక్ మొత్తం నేను చేశాను స్వామి. బట్ ఇట్ వాస్ వెరీ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్. నిజంగా చూసిన వాళ్ళు అయితే నాకు 20-30 మందికి చేశానేమో అంతే, దాని మించి నాకు రాలేదు. అయితే రిటర్న్ పే చేశారు? చేశాను స్వామి 20-30 మందికి. అంటే వాట్ ఎవర్ దేర్ రీజన్ మేబీ, ఇఫ్ దేర్ షోకి వెళ్ళాను వాళ్ళకి నిజంగా చెప్పబుద్ధి అయిందంటే నేను ఇచ్చిన మాటే కాబట్టి నేను నా మాట మీద నిలిచిన స్వామి. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. హాయ్ చంద్రహాస్ గారు. హాయ్ అండి. దిస్ ఈస్ ప్రజావాణి ఫ్రమ్ విజయ్ క్రాంతి పేపర్. మీకు ఫస్ట్ మూవీ టైంలో చాలా ట్రోల్స్ వచ్చాయి, మీరు వాటిని ఎలా తీసుకున్నారు? అవి నేను ఇంకా వీ హ్యావ్ టు బీ పాజిటివ్ స్వామి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్న అందరి స్వాములకి అందరికీ అలాగే వస్తుంది ఎంతో కొంత, బికాస్ వీఆర్ ఇన్ ద లైమ్ లైట్ కదా. సో అలాగా నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చేటోళ్ళు కూడా ఉంటారు. సో మనం నచ్చేటోళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ నచ్చింది మనకి తప్పు, దానికి ఎంత బాధపడతామో దీనికి అంత సంతోషపడితే బ్యాలెన్స్ అయిపోద్ది స్వామి. ఫస్ట్ మూవీతో ఈ మూవీకి ఏమైనా కంపారిజన్ ఉంది? అస్సలు ఉండదు స్వామి. అది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సో అది కూడా నాకు మంచిగా కుదిరింది, దేవుడి దయ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. కంగ్రాచులేషన్స్, అంటే టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ బరాబర్ ప్రేమిస్తావు స్కాచీ టైటిల్, బట్ టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే స్టార్ హీరోస్ ఎవరైతే ఉంటారో సినిమాలు చేసిన తర్వాత రిలీజ్కి ముందు కావచ్చు లేకపోతే ఇలా ప్రమోషన్స్ టైంలో మాల వేసుకుంటారు. సో మీరు మాల వేసుకుంది దేనికోసం వేసుకున్నారు? వాళ్ళని ఏమైనా ఫాలో అవుతున్నారా ఆర్ ఎల్స్ ఇట్స్ జస్ట్ మీ పర్సనల్? దిస్ ఈజ్ యాక్చువల్లీ మై 4th టైం స్వామి. నేను ఎవ్రీ ఇయర్ వేసుకుంటాను. ఇయర్ కొంచెం లేట్ అవ్వడం రీజన్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను అది ఒక రీజన్ ఉండింది. ఆ రీజన్ గురించి నేను కొంచెం ఇప్పుడు డిసెంబర్లో వేసుకోవాల్సి వచ్చింది. బట్ నేను మా ఇంట్లో స్వామి అయితే 18 yearsగా వేసుకుంటున్నారు స్వామి. సో అలాగా నాకు వచ్చింది అంతే అనమాట. ఓకే డన్. అర్జున్ గారు. హాయ్ అండి, ఐ మంజ్లీ. సో మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ ఆన్ హీరో, సో హీరోగా వచ్చారు, బట్ ఇందులో నెగటివ్ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటి? ఈస్ దర్ ఎనీ స్పెషల్ రీజన్స్? యాక్చువల్లీ 2016 నుంచి ఒక 3 సినిమాలు చేశానండి యాజ్ సోలో హీరో. తర్వాత ఇంకో 2 చేశాను, అది రిలీజ్కి రాలేదు. సో ఐ అండర్స్టూడ్ ఇది చాలా టఫ్గా ఉంది, నా టైం అయిపోతుంది చాలా, అంటే 1 year ఒక్కొక్క సినిమా అయిపోతుంది. సో ఇక చాలా సినిమాలు చేయాలని, ప్లస్ ఇది మా ఓన్ బ్యానర్ లాగానే, అంటే వీళ్ళ ఫస్ట్ బ్యానర్లో ఫస్ట్ హీరో నేనే. సో సంపత్ గారు చెప్పడం స్టోరీ బాగుంది అండ్ సో చేశాను. అందుకే స్టోరీని బట్టి చేస్తున్నారా లేకపోతే లేట్ అయిపోతుంది అని చెప్పి అంటాగనిస్ట్? ఫ్రాంక్ రెండు అండి. దట్స్ ట్రూ, బికాజ్ యూనో ఒక్కొక్క సినిమాకి 1.5 year అయిపోతుంది. లాస్ట్ 5 yearsలో 2 సినిమాలు చేశాను, అది ఇంకా రిలీజ్కి రాలేదు. సో ఇట్స్ బెటర్, ఫాస్ట్గా చేయటం బెటర్ అని. సరే ఇంకో 4-5 years తర్వాత హీరో అవ్వచ్చు, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఓకే డన్. సంపత్ గారు. హలో. హాయ్ అండి. సో లవ్ స్టోరీస్ వస్తూనే ఉంటాయి,
సో దిస్ ఈజ్ ఆల్సో ఆ లవ్ స్టోరీ. బట్ వాట్ ఈస్ ద యూనిక్నెస్, ఏం యూనిక్నెస్ ఉందని లైక్ థియేటర్స్కి జనాలు వచ్చి చూడాలి? సో మీకు టీజర్ చూస్తే ఏమనిపించింది మామూలుగా? జనరల్గా అయితే ఓకే, ఒక ఊర్లో 2 గ్రూప్స్ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. సో ఆ గొడవకు ఒక రీజన్ ఉంటుంది. అండ్ అంటే నాకు అనిపించింది కదా నేను చెప్తున్నాను. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తాడో పటాయిస్తాడో సంథింగ్, వీళ్ళిద్దరు ప్రేమ సక్సెస్ అవ్వడానికి అని చెప్పి గొడవ జరుగుతుంది. సో మేబీ దిస్ ఇస్ ద లైన్ అయి ఉండొచ్చు. టీజర్ చూసి నాకు అర్థమైంది. సో యాజ్ అన్ ఆడియన్గా అందరికీ అదే అర్థమవుతుంది. బట్ వాట్ ఈస్ ద న్యూ పాయింట్, ఏం పాయింట్ ఉంటుందని జనాలు థియేటర్స్కి వచ్చి చూడాలి? లవ్ స్టోరీ తీసుకుంటే ఏదైనా అబ్బాయి అమ్మాయి లవ్ చేయడం అన్నది కామన్. బట్ ద వే ఎక్కడ వాళ్ళ లవ్ స్టార్ట్ అవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేస్తారు, దెన్ అలా ఎలా వాళ్ళు లవ్ సక్సెస్ చేసుకున్నారు అనేది బేసిక్గా దీంట్లో డిస్కస్ చేసేవాడి. అది కొత్తగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా చూసినట్టుగా అయితే డెఫినెట్గా ఉండదు. అది రఘురామ్, ఓకే ఓకే. మ్యూజిక్ డైరెక్టర్. యాక్చువల్లీ మీరు సింగర్గా వెల్ ఎస్టాబ్లిష్డ్, చాలా మంచి పేరు ఉంది, మార్కెట్ కూడా ఉంది, మళ్ళీ మ్యూజిక్ అని వస్తున్నారు. సో రీజన్ ఏంటి? యాక్చువల్గా నేను 2014 నుంచే మ్యూజిక్ చేస్తున్నానండి. సో అప్పుడు సింగర్గా మీ అందరికీ రఘురామ్ అని తెలుసు. సో ఆల్మోస్ట్ 2020లో సోలో బ్రతికి సో బెటర్లో నో పెళ్ళి హే నేనేనా అని సాంగ్స్తో లిరిసిస్ట్గా కూడా సక్సెస్ వచ్చింది. సో అక్కడి నుంచి హంగ్రీ చీట దాకా నా ప్రస్థానం అందరికి తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే అదో కన్ఫ్యూజన్ అయిపోతాను, లిరిసిస్ట్ టర్న్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారు నన్ను. బట్ యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చాను. బట్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చి మైల్స్ ఆఫ్ లవ్ అనే ఫిలిం దగ్గర తెలియదనే సాంగ్ హిట్ అయ్యేదాకా నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను తెలియదు ఎవరికి. సో ఆ ఫిలింకి ఆర్ఆర్ ధ్రువన్ అని నన్ను నేను రీడిస్కవర్ చేసుకుని పెట్టాను. అక్కడి నుంచి ఇప్పుడు 10 ఫిలిమ్స్ చేశాను అనమాట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మ్యాగ్నామ్, వెల్కమ్ టు టాలీవుడ్. Thank you, sir. How to get chance in Barabar Premista and working experience with mana Chandrahas ante em cheptaru? I actually was called in for a meeting, and I am very grateful to Chinni sir for giving me the opportunity, because I went in for the meeting and he asked me to do a scene that was, like in every audition, and he said, I see something in you. I think you fit my character really well, and I think you will look really good with Chandra. So next thing I know, I was flying down to Hyderabad to do a look test, and we started filming. So I think I was very lucky to get this opportunity, and now Hyderabad feels like home. And like I said, it was, I think me and Chandra have known each other for a year now. We have become good friends, and we have also fought a few times. But mainly, I think we are good friends. So I think you'll see the chemistry in the film. డైరెక్టర్ గారు, సంపత్ గారు, అంటే చంద్రహాస్ గారిని తన రామ్ నగర్ బన్నీ మూవీ కంటే ముందు ఈ మూవీకి హీరోగా చూస్ చేసుకున్నారా, తర్వాత చూస్ చేసుకున్నారండి? యాక్చువల్గా రామ్నగర్ బన్నీ ముందు స్టార్ట్ అవ్వకముందే చూస్ చేసుకున్నాం అండి. ఈ స్టోరీ డిమాండ్స్ అనమాట. ఒక 22 years కుర్రోడ్ కావాలని వెతుకుతున్న క్రమంలో చంద్రహాస్ని కలవడం, తనకు నెరేట్ చేయడం నచ్చింది. ఆ తర్వాత చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అయ్యాడు. అండ్ ఎందుకంటే రామ్ నగర్ బన్నీ కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు. సో ప్రొడ్యూసర్స్ మీకు ప్రెషరైజ్ చేయడం, అంటే ఈ మూవీ సక్సెస్ అవుతుందా అనే ప్రెషరైజ్ కానీ ఏమైనా అలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? లేదండి, వాళ్ళు బిగినింగ్ నుంచి స్టోరీ అండ్ స్టోరీ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ చంద్రహాస్ మీద కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము చూజ్ చేసుకున్న కథకి తను 100% న్యాయం చేస్తాడనే కాన్ఫిడెంట్ బిగినింగ్ నుంచి ఉంది, స్టిల్ ఇప్పటికీ ఉంది. అదేండి. డైరెక్టర్ గారు, హాయ్, దిస్ ఇస్ ఐమ్ సారీ, ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఇట్ ఫీల్స్ లైక్ రోమియో జూలియట్ స్టోరీలా ఉంది. 2 ఆపోజిట్ సైడ్స్ నుంచి పేర్ వచ్చి దే స్ట్రగుల్ అలాట్. సో ఈజ్ దట్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? నో అండి, ఇట్స్ ఎ ఫ్రెష్ స్టోరీ గివెన్ బై తిరుపతి, ఎంఏ తిరుపతి గారు స్టోరీ ఇచ్చారు, స్క్రీన్ ప్లే కూడా. సో ఇద్దరం కలిసి చేసాం స్క్రీన్ ప్లే. ఇది దాని నుంచి ఇన్స్పిరేషన్ ఏం కాదండి.
ఓకే. అండ్ చంద్రహాస్ గారు, సో మీ లైక్ మీ జర్నీ చూస్తే యూ వాంటెడ్ టు బీకమ్ లైక్ ఫుల్ ఆన్ కమర్షియల్ హీరో లాగా అవ్వాలని చూసినట్టుంది. ఈజ్ దట్ రైట్? లైక్ యూనో రవితేజ గారు లాగా బిగ్ కమర్షియల్ హీరో అవ్వాలనుకుంటున్నారా? రవితేజ గారి పేరు తీయడం నాకు చాలా నచ్చింది, బికాజ్ హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాలా ఫేవరెట్ నాకు యాక్టర్ ఆయన. బట్ నేను అలా అనుకోలేదు స్వామి. నేను ఐ సీ మై కెరియర్ లైక్ డూయింగ్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చేయాలనే అనుకుంటాను నేను నా ఫిలిమ్స్ ఏవైతే నేను ఊహించుకున్న దాంట్లో. సో ఆ దారిలోనే నాకు ఇలాగా ఒకటి తర్వాత ఒకటి ప్రస్తుతానికి అయితే ఐఎమ్ వెరీ బిజీ. అలానే లైఫ్ లాంగ్ బిజీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. Thank you, media, for your support.